ఈ షాట్ లో మనం ఇండియాలోని అత్యంత ధనవంతుడైన రతన్ టాటా మరణం తర్వాత ఆయన ఆస్తులు ఏమయ్యాయి, ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇండియాలోని అత్యంత ధనవంతుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మనందరికీ గుర్తే ఉంటాడు. వ్యాపార రంగంలో ఆయనది ప్రత్యేకమైన స్థానం. మరి టాటా గ్రూప్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రతన్ టాటా 2024 అక్టోబర్ 10న 86 సంవత్సరాల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. రతన్ టాటా వ్యక్తిగత సంపద 10,000 కోట్లు, అంటే సుమారు 1.2 బిలియన్లు. రతన్ టాటా ఆస్తులలో ఎక్కువ భాగం టాటా సన్స్ లో వాటాల రూపంలో ఉంది. టాటా సన్స్ మార్కెట్ విలువ సుమారు 16.71 లక్షల కోట్లుగా అంచనా ఉంది. అందులో టాటా ట్రస్టులు 66% వాటాను కలిగి ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే రతన్ టాటా వ్యక్తిగతంగా ఈ వాటాల్లో చాలా తక్కువ శాతం, అంటే 1% మాత్రమే కలిగి ఉన్నారు. రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడం వల్ల, సొంత వారసులు లేకపోవడం వల్ల ఆయన ఆస్తులకు వారసులు ఎవరూ లేరు. ఆయన వీలునామా వివరాలు కూడా ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంచారు. కానీ సీనియర్ న్యాయవాది డారియస్ కంబట్ట ఆయన వీలునామా రాశారు. మరి ఆ వీలునామాలో ఏముందో ఆయనకే తెలియాలి. మరి రతన్ టాటా ఆస్తుల్లో ఎక్కువ భాగం టాటా ట్రస్టులకే ఇచ్చేశారు. ఎందుకంటే ఆయన తన జీవిత కాలంలోనే సంపదను సామాజిక సేవలకు అంకితం చేశారు. ఈ ట్రస్టుల్లో టాటా సన్స్ కు 52% వాటా ఉంది. రతన్ టాటా మరణం తర్వాత నోయల్ టాటా టాటా ట్రస్టుల చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. నోయల్ టాటా పిల్లలు లియా టాటా, మాయా టాటా, నేవిలే టాటా టాటా గ్రూపుల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ రతన్ టాటా వ్యక్తిగత ఆస్తులు వారికి నేరుగా ఎప్పుడు బదిలీ అయినట్టు ఆధారాలు లేవు. రతన్ టాటా సన్నిహితులు టాటా ట్రస్టుల ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీకి కొంత ఆస్తి బాధ్యతలు అప్పగించారని ఒక వాదన కూడా ఉంది. రతన్ టాటా అత్యంత సాధారణ జీవితం గడిపారు. ఆయనకు సెక్రటరీలు తక్కువగా ఉండేవారు. స్వయంగా ఫోన్లు ఎత్తేవారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు షుగర్ వ్యాధి వలన బ్లాక్ కాఫీ తాగడం ఆయనకు అలవాటు. కానీ కాఫీ సరిగ్గా లేకపోయినా సిబ్బందిపై కోపం చూపించేవారు కాదంట. రతన్ టాటా ప్రేమలో 4 సార్లు విఫలమయ్యారు. 1962లో భారత్ చైనా యుద్ధం కారణంగా ఒక అమెరికన్ మహిళతో ఆయన ప్రేమ వివాహం ఆగిపోయింది. ఆమె కోసం ఆయన చివరి వరకు వివాహం చేసుకోలేదని కొంతమంది చెప్తూ ఉంటారు.